ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒక ప్రత్యేకమైన గౌరవం దక్కుతోందని మనం చూస్తూనే ఉన్నాం. ఫ్రాన్స్ నుంచి ఫిజీ వరకు ఎన్నో దేశాలు తమ అత్యున్నత పురస్కారాలతో ఆయనను సత్కరించాయి. ఇంతటి గుర్తింపు వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఈ విశ్లేషణలో కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఈ మాటలు ఒకసారి గమనించండి. ఇక్కడ మనం మాట్లాడుతోంది కేవలం రాజకీయ సంబంధాల గురించి కాదు. ఇది వేర్వేరు సంస్కృతులు, భౌగోళిక ప్రాంతాలకు అతీతంగా విస్తరిస్తున్న ఒక గౌరవం. ఒక నాయకుడికి ఇంత విస్తృతమైన ఆమోదం లభించడమనేది నిజంగా చాలా అరుదైన విషయం. ఇప్పటివరకు అందిన గౌరవాల సంఖ్య ఎంతో తెలుసా? 29. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు. ప్రపంచ రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణాలకు, భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతకు ఇది ఒక బలమైన సంకేతం. సరే, అంతా బానే ఉంది. కానీ అసలు ప్రశ్న ఇక్కడే వస్తోంది. ఒకే నాయకుడికి ప్రపంచవ్యాప్తంగా ఇంతటి గౌరవం ఎందుకు దక్కుతోంది? దీని వెనుక ఉన్న వ్యూహాలేంటి, కారణాలేంటి? ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. అయితే ఈ గుర్తింపుకు ఒకే ఒక సమాధానం లేదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం 3 కీలకమైన అంశాలని లేదా స్తంభాలని చూడాలి. అందులో మొదటిది ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క ఎదుగుదల. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ పురస్కారాలు ఇస్తున్న దేశాల జాబితా చూస్తేనే మనకు ఒక ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. ఒకవైపు రష్యా లాంటి మన చిరకాల మిత్రదేశముంది, మరోవైపు ఫ్రాన్స్ లాంటి పశ్చిమ దేశముంది, ఇంకోవైపు చూస్తే ఫిజీ లాంటి ఓ చిన్న ద్వీపదేశం కూడా ఉంది. అంటే ఇది ఏ ఒక్క రాజకీయ కూటమికో పరిమితమైన గుర్తింపు కాదన్నమాట. సరే, మనం చూడబోయే మొదటి కీలకమైన అంశం భారతదేశపు వ్యూహాత్మక ఎదుగుదల. ఎందుకంటే మిగతా అన్ని కారణాలకి ఇదే పునాది అని చెప్పొచ్చు. ప్రపంచమిప్పుడు భారతదేశాన్ని ఒక కొత్త కోణంలో చూడటం మొదలుపెట్టింది. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు ఇండియా అంటే ఏంటి? కేవలం ఒక పెద్ద వినియోగదారుల మార్కెట్ అంతే. కానీ ఇప్పుడు ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఇండియాను కేవలం ఒక మార్కెట్గా కాకుండా ఒక కీలక వ్యూహాత్మక భాగస్వామిగా చూడటం మొదలుపెట్టారు. అది లేటెస్ట్ టెక్నాలజీ అయినా, కీలకమైన రక్షణ ఒప్పందాలైనా, లేదా వాణిజ్య సంబంధాలైనా సరే, ప్రతి రంగంలోనూ ఇప్పుడు ఇండియా ఒక విడదీరాని భాగస్వామిగా మారింది. ఈ మార్పే అంతర్జాతీయ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. భారతదేశం ఆర్థికంగా, సైనికంగా ఎదుగుతోంది సరే, కాని ఆ ఎదుగుదలని ప్రపంచానికి సరిగ్గా తెలియజేయాలి కదా. అక్కడే వస్తోంది దౌత్యం, ఒక సరికొత్త దౌత్య విధానం. అదే మనం చూడబోయే రెండవ స్తంభం. ఈ కొత్త దౌత్య విధానంలో అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే అభివృద్ధి చెందిన దేశాల ఆధిపత్యమున్న ప్రపంచ వేదికల మీద అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున గట్టిగా గొంతు విప్పడం. ఈ దేశాలనే గ్లోబల్ సౌత్ అని పిలుస్తారు. అసలు ఈ గ్లోబల్ సౌత్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల సమూహమే ఈ గ్లోబల్ సౌత్. చాలాసార్లు వీరి సమస్యలు, ఆకాంక్షలు పెద్దగా పట్టించుకోబడవు. G20 లాంటి శక్తివంతమైన వేదికల మీద ఈ దేశాల గొంతుకను వినిపించడం ద్వారా భారతదేశం వాళ్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పొందింది. దీని ఫలితంగా ఏమైందంటే శక్తివంతమైన దేశాలకు, మిగతా ప్రపంచానికి మధ్య ఒక నమ్మకమైన వారధిగా ఇండియా నిలబడింది. భారత దౌత్యంలో ఉన్న అసలైన బ్యూటీ ఇదే. ఒకవైపు అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలతో వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తూనే, మరోవైపు ప్రపంచ శాంతి, పర్యావరణం లాంటి అందరి మంచికోసం పాటుపడటం. ఈ సమతుల్యతను ప్రపంచం గమనిస్తోంది, ప్రశంసిస్తోంది. ఉదాహరణకు, క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి భారతదేశం నాయకత్వంలో మొదలైన అంతర్జాతీయ సౌర కూటమి, లేదా పర్యావరణాన్ని కాపాడే జీవనశైలిని ప్రోత్సహించే మిషన్ లైఫ్ లాంటివి, ఇవన్నీ ప్రపంచ సమస్యలకు భారతదేశమిస్తున్న పరిష్కారాలుగా గుర్తింపు పొందాయి. సరే, భారతదేశ ఎదుగుదల, దౌత్య విధానం గురించి చూశాం. ఇది ఒక ఎత్తు అయితే, ఈ గుర్తింపు వెనుక ఒక వ్యక్తిగత నాయకత్వ శైలి కూడా చాలా కీలక పాత్ర పోషించింది. అదే మన మూడవ, చివరి స్తంభం. అదేంటంటే సరిహద్దులు దాటి ప్రజలతో మమేకమయ్యే శైలి.
తన ఆకర్షణీయమైన ప్రసంగాలతో ప్రపంచ నాయకులను ఆకట్టుకోవడం కావచ్చు, విదేశాల్లో ఉన్న మన ప్రవాస భారతీయులతో ఒక బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడం కావచ్చు, యోగా, ఆయుర్వేదం లాంటి మన సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేయడం, ఇవన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని సృష్టించాయి. చివరిగా ఈ ఒక్క వాక్యం మనమిప్పటిదాకా చర్చించుకున్న అన్ని విషయాల సారాంశం అని చెప్పొచ్చు. ప్రధాని మోదీకి లభిస్తున్న గౌరవం కేవలం ఒక వ్యక్తికి ఇస్తున్నది కాదు, అది ఎదుగుతున్న, మారుతున్న 140 కోట్ల మంది ప్రజల దేశానికి ప్రపంచం ఇస్తున్న గుర్తింపు. అందుకే ఒక నాయకుడి ప్రతిష్టను, దేశం యొక్క పురోగతిని వేరుచేసి చూడలేం. ఈ రెండూ ఒకదానికొకటి పెనవేసుకుపోయి ఉన్నాయి. ఈ విశ్లేషణలో మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఇదే. ఇదంతా మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గరకు తీసుకువస్తుంది. ఒక నాయకుడి ప్రతిష్ఠ, ఒక దేశం యొక్క ఆకాంక్షలు ఇలా కలిసి ప్రయాణించడం భవిష్యత్ ప్రపంచ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయబోతోంది? ఇది రాబోయే సంవత్సరాల్లో మనం తప్పకుండా గమనించాల్సిన ఒక ముఖ్యమైన పరిణామం.